హలో ఆల్ అండ్ వెల్కమ్ టు టైవి. ఈ వీక్ ఏ కబుర్లు ఉన్నాయంటారా? వార్ 2 మూవీ ప్రమోషన్స్ పై కన్ఫ్యూజన్, పెద్ది మూవీ షూట్ అప్డేట్, ప్రభాస్ గారి స్పిరిట్ అప్డేట్, కళ్యాణ్ గారి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, చిరంజీవి గారి అప్కమింగ్ 2 ఫిల్మ్స్ అప్డేట్స్, ఇలా కొన్ని మంచి కబుర్లున్నాయి. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే హరిహర వీరమల్లు సినిమా అయితే పెద్దగా నచ్చలేదండి. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గానే అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం డిసప్పాయింట్ చేశారు. ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే వార్ 2 ట్రైలర్ రిలీజ్ అయింది. ఫుల్ ఆఫ్ యాక్షన్ ఉంది. మూవీలో జూనియర్ ఎన్టీఆర్ అండ్ రితిక్ మధ్య ఫేస్ ఆఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందనే ఫీల్ తీసుకొచ్చింది. ఒకటైతే ఫిక్స్ అయిపోండి, సినిమాలో యాక్షన్ సీన్స్ చాలానే ఉండబోతున్నాయి. మేఘాలు చెప్పిన ప్రేమ కథ ట్రైలర్ రిలీజ్ అయింది. వల్పరాయ్ హిల్ స్టేషన్ లో తీసిన ఒక బ్యూటిఫుల్ మ్యూజికల్ లవ్ స్టోరీ ఇది. సూర్య గారి కరుప్పు టీజర్ రిలీజ్ అయింది. ఒక మంచి మాస్ యాక్షన్ ఫిల్మ్ లా అనిపిస్తుంది. ఈ టీజర్ మొత్తంలో నాకు బాగా ఆనేసింది ఏంటో తెలుసా? సూర్య గారి కళ్ళు. అబ్బబ్బబ్బబ్బా, ఏం కళ్ళండి బాబు. ఒకసారి టీజర్ చూడండి, మీరు కూడా అదే చెప్తారు. ఆల్సో గరివీడి లక్ష్మి మూవీ గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఈ వీక్ లిరికల్స్ విషయానికి వస్తే తేజ సజ్జా మిరాయి మూవీ నుండి వైబ్ ఉంది సాంగ్ రిలీజ్ అయింది. గౌరహరి కంపోజ్ చేశారు అండ్ కృష్ణకాంత్ గారి లిరిక్స్ చాలా క్యాచీగా ఉన్నాయి. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే వార్ 2 మూవీ ప్రమోషన్స్ మీద ఇంకా క్లారిటీ రాలేదు మాస్టర్. చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు జూనియర్ ఎన్టీఆర్ అండ్ రితిక్ కలిసి ప్రమోషన్ చేయరు అనే న్యూస్ గట్టిగా వినపడిందా? ఇప్పుడేమో మళ్ళీ 2 రకాల న్యూస్లు వినిపిస్తున్నాయి. ఒకటి, ముంబై ప్రమోషన్స్ అన్ని రితిక్ చూసుకుంటే ఇక్కడ తెలుగు ప్రమోషన్స్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు చూసుకుంటారంట. ఇద్దరు కలవరు అనే న్యూస్ వినిపిస్తుంది. అండ్ ఇంకో పక్క వార్ 2 కి సంబంధించి విజయవాడలో ఒక భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ అండ్ రితిక్ ఇద్దరు వస్తారు అనే న్యూస్ వినిపిస్తుంది. వీటిలో ఏది నమ్మాలో తెలియట్లేదు. సో ఇంకో 1 వీక్ వెయిట్ చేయండి, అన్నిటి మీద క్లారిటీ వచ్చేస్తుంది. ఫైనల్లీ స్పిరిట్ మూవీ గురించి సందీప్ రెడ్డి వంగ నోటి నుండి ఒక అప్డేట్ వచ్చింది. ఈ మూవీని సెప్టెంబర్ ఎండ్ నుండి స్టార్ట్ చేసి ఇంకా నాన్ స్టాప్ కొట్టాలి అని చెప్పారు. అంటే త్వరలోనే ప్రభాస్ గారిని కొత్త లుక్ అండ్ మేక్ ఓవర్ లో చూడబోతున్నాం అనమాట. వెయిటింగ్. అండ్ లాస్ట్ వీక్ నిధి చెప్పారు రాజాసాబ్ కి సంబంధించి ఇంకా సాంగ్స్ అండ్ ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని. సో ఇంకా 2 మంత్స్ టైం ఉంది కాబట్టి ప్రభాస్ గారు రాజాసాబ్ వర్క్స్ అండ్ ఫౌజీకి సంబంధించిన వర్క్స్ కంప్లీట్ చేసేసి ఫ్రెష్ మైండ్ తో స్పిరిట్ సెట్స్ లో అడుగు పెడతారేమో. పెద్ది మూవీ కోసం రామ్ చరణ్ గారు గట్టిగానే కష్టపడుతున్నారు. ఈ ఫోటో చూడండి, మీకే అర్థమైపోతుంది. అండ్ పెద్ది మూవీకి సంబంధించి నెక్స్ట్ ఒక సాంగ్ ని షూట్ చేయబోతున్నారు. అండ్ ఈ సాంగ్ ని జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేయబోతున్నారంట. SSMB 29 మూవీకి షార్ట్ బ్రేక్ ఇచ్చినట్టున్నారు. మన మహేష్ బాబు గారు శ్రీలంకకి ఫ్యామిలీతో చిన్న ట్రిప్ వేసేశారు. రాజమౌళి గారు కూడా ఈ బాహుబలి రీ రిలీజ్ వర్క్స్ తో బిజీ ఉన్నట్టున్నారు. ఆల్సో పృథ్వీరాజ్ గారు కూడా తన ఫిల్మ్ సర్జమీన్ ప్రమోషన్స్ లో ఉన్నారు. మరి షూట్ ఎప్పుడు అంటే ఆగస్ట్ నుండి మళ్ళీ SSMB 29 రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేస్తారంట. హరిహర అండ్ ఓజీ షూట్స్ అయిపోయాయి కదా. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ లో జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్ గారి షూట్ ఈ మంత్ ఎండ్ కల్లా కంప్లీట్ అయిపోయేలాగా ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఇప్పుడు ఈ ఉస్తాద్ లో రాశి ఖన్నా గారిని ఆన్ బోర్డ్ చేసుకున్నారు. కళ్యాణ్ గారిది ఇంకా 4-5 డేసే షూట్ బ్యాలెన్స్ ఉందన్నారు. మరి ఈ టైంలో రాశి గారిని ఆన్ బోర్డ్ చేసుకున్నారంటే కొంచెం సర్ప్రైజింగ్ గా ఉంది. హరిహర రిలీజ్ అయిపోయింది కదా, ఇంకా సెప్టెంబర్ 25th కి రిలీజ్ అవబోయే ఓజీ ప్రమోషన్ స్టార్ట్ చేయాలి. మోస్ట్లీ ఓజీ మూవీ నుండి ఒక సాంగ్ ని ఈ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయొచ్చు అనే టాక్ వినిపిస్తుంది. అంటే అన్ని మూవీస్ షూటింగ్ అయిపోయాయి. ఇక కళ్యాణ్ గారు మూవీస్ చేయరా అంటే అది ఆయనకున్న టైం బట్టి ఉంటుంది. బట్ కళ్యాణ్ గారు మళ్ళీ తన ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారంట. ఇక తన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ ప్రొడక్షన్ లో మూవీస్ ప్రొడ్యూస్ చేస్తా అని ఆయన చెప్పారు. సో ఇక నుండి కళ్యాణ్ గారిని హీరోగానే కాదు, ప్రొడ్యూసర్ గా కూడా చూడబోతున్నాం అనమాట. నాకైతే కళ్యాణ్ గారు ఈ మార్షల్ ఆర్ట్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ మీద మూవీస్ ఏమైనా ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. చిరంజీవి గారి విశ్వాంబర మూవీకి సంబంధించి లాస్ట్ స్కెడ్యూల్ స్టార్ట్ అయింది. ఈ స్కెడ్యూల్ లో మిగిలిపోయిన ఆ స్పెషల్ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. గణేష్ ఆచార్య కొరియోగ్రాఫ్ చేస్తున్న ఈ సాంగ్ లో చిరంజీవి గారితో కలిసి మౌని రాయ్ డాన్స్ చేస్తున్నారు. మూవీకి కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్. బట్ ఈ ఒక్క స్పెషల్ సాంగ్ మాత్రం బీన్స్ కంపోజ్ చేస్తున్నారు. ఎలానో షూట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికైనా రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ వస్తుందేమో చూడాలి. అండ్ మెగా 157 కి సంబంధించి కేరళలో జరిగిన 3rd స్కెడ్యూల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ స్కెడ్యూల్ లో సాంగ్ అండ్ కొన్ని సీన్స్ షూట్ చేశారంట. అండ్ బాలయ్య బాబు గారి అఖండ 2 కూడా ఈ ఆగస్ట్ కల్లా మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిపోతుందంట. అండ్ ఈ సినిమా సెప్టెంబర్ 25th కి రిలీజ్ అవుతుంది. రజనీకాంత్ గారు అండ్ నాగార్జున గారి మోస్ట్ హైప్డ్ మూవీ కూలీ ట్రైలర్ ఈ ఆగస్ట్ 2nd కి రిలీజ్ అవుతుంది. అండ్ ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం లో ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ ఆగస్ట్ 14th కి రిలీజ్ అవుతుంది. ఈ జూలై 31st కి
రిలీజ్ అవుతున్న కింగ్డమ్ మూవీ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి టికెట్ ప్రైస్ హైక్ పర్మిషన్ వచ్చేసింది. సింగిల్ స్క్రీన్ కి 50 రూపీస్ హైక్ అండ్ మల్టీప్లెక్స్ కి అయితే 75 రూపీస్ హైక్ కి పర్మిషన్ ఇచ్చింది. అండ్ ఈ హైక్స్ 10 డేస్ వరకు అప్లికబుల్ అవుతాయంట. మరి తెలంగాణలో టికెట్ రేట్స్ హైక్స్ ఉంటాయో లేదో చూడాలి. ఆల్సో కింగ్డమ్ సెన్సార్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ మూవీకి యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ జూలై 28th యూసఫ్ గౌడ పోలీస్ గ్రౌండ్స్ లో జరుగుతుంది. కింగ్డమ్ మూవీ హిందీ రిలీజ్ గురించి ఉన్న సస్పెన్స్ కి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఈ మూవీ హిందీలో సామ్రాజ్య అనే టైటిల్ తో వస్తుంది. తెలుగు, తమిళ్ అండ్ హిందీలో ఈ జూలై 31st కి రిలీజ్ అవుతుంది. ఈ ఆగస్ట్ 27th కి రిలీజ్ కి రెడీ అవుతున్న రవితేజ గారి 75th ఫిల్మ్ మాస్ జాతరకి సంబంధించి బ్యాలెన్స్ ఉన్న ఒక్క సాంగ్ ని ఈ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో షూట్ చేస్తారంట. దీంతో షూట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. యాక్షన్ థ్రిల్లర్ డెకాయిట్ మూవీ షూటింగ్ లో అడివిశేష్ అండ్ మృణాల్ ఠాకూర్ కి ఇంజురీస్ అయ్యాయి. మృణాల్ కి మైనర్ ఇంజురీయే కానీ అడివిశేష్ కి లెగ్ ఇంజురీ అయిందంట. స్టిల్ అవేం పట్టించుకోకుండా ఇద్దరు షూట్ కంప్లీట్ చేశారు. నిజంగా వాళ్ళ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీతో చేస్తున్న VT15 మూవీకి సంబంధించి మ్యూజిక్ సెషన్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ తమన్ గారు ఇచ్చిన 2 ఎనర్జెటిక్ సాంగ్ షూట్ కూడా అయిపోయిందంట. అండ్ త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో ఉండబోతుంది. సూర్య గారి బర్త్డే సందర్భంగా ఆయన వెంకీ అట్లూరితో చేస్తున్న సూర్య 46 మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు. ఎవరు మూవీ ఫేమ్ నిహాల్ లీడ్ గా చేస్తున్న చైనా పీస్ టీజర్ రిలీజ్ అయింది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చిన్న సినిమా అనుకోకండి, కాన్సెప్ట్ మాత్రం చాలా యూనిక్ గా ఉంది. ఒక స్పై డ్రామాని హ్యూమరస్ వేలో ప్రజెంట్ చేస్తున్నారు. తిరుపతిలో కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయింది. మన విజయ్ దేవరకొండ రాయలసీమ స్లాంగ్ లో మాట్లాడి అందరినీ సర్ప్రైజ్ చేశారు. భలే మాట్లాడాడు తెలుసా. పూరి జగన్నాథ్ గారు అండ్ విజయ్ సేతుపతి చేస్తున్న మూవీ షూట్ ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన సెట్స్ లో జరుగుతుందంట. నారా రోహిత్ అప్ కమింగ్ ఫిల్మ్ సుందరకాండ ఆగస్ట్ 27th రిలీజ్ అవుతుంది. విజయ్ ఆంటనీ 25th ఫిల్మ్ భద్రకాళి మూవీ ఈ సెప్టెంబర్ 5th కి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ జూలై 31st కి రిలీజ్ అవుతుంది. విజయ్ సేతుపతి నిత్యా మేనన్ సార్ మేడం మూవీ తెలుగులో ఆగస్ట్ 1st కి రిలీజ్ అవుతుంది. ఉసురే మూవీ ఆగస్ట్ 1st కి రిలీజ్ అవుతుంది. రీ రిలీజెస్ విషయానికి వస్తే ధనుష్ రిచా మిస్టర్ కార్తిక్ మూవీ ఈ రోజు రీ రిలీజ్ అవుతుంది. ఇక అఖిల భారత ఇంటి వద్దని సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే తెలుగు మూవీ షో టైం ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. విజయ్ ఆంటనీ మార్గన్ మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. హిందీ సిరీస్ హంటర్ సీజన్ 2 ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. కిచ్చా సుదీప్ సారథి మూవీ ఆహాలో అవైలబుల్ ఉంది. మలయాళం ఫిల్మ్ రాంత్ జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. మండలా మర్డర్స్ సీజన్ 1 నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. కన్నడ ఫిల్మ్ XNY సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతుంది. సో అదండి గురుగారు. మరి అలానే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.